నమస్తే. ఏం జరుగుతున్నది తెలంగాణలో? 10 సంవత్సరాల విధ్వంసం తర్వాత లాస్ట్ 10 ఇయర్స్లో 13 లాకప్ డెత్లు జరిగినాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 ఇన్సిడెంట్స్ మనమే కవర్ చేయడం జరిగింది. మెదక్ జిల్లాలో కానీ, హైదరాబాద్లో కానీ, ఇట్లా మరియమ్మ లాకప్ డెత్ కానీ. గవర్నమెంట్ చేంజ్ అయింది, ఈక్వేషన్ ఏం మారింది, పరిస్థితి ఏం మారిందని అంటే పోలీసులు ఇంకా హింసకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు అదే వైఖరితో ఉన్నాయి. గతంలో ఏం చేసినా ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. స్టిల్ కంటిన్యూ అవుతున్నది తప్ప పరిస్థితిలో ఎక్కడా మార్పు లేదు. ఎందుకు తెచ్చుకున్నాం ఈ తెలంగాణ అంటే మనల్ని మనం చంపుకోవడానికి అనుకునే రేంజ్లోకి ప్రజల మైండ్ సెట్ మారిపోయింది. అత్యంత దారుణం, పాశవికమైన పరిస్థితి. ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నాడు. షాద్నగర్లో ఉన్న మనం షాద్నగర్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు ఇంతవరకు హాస్పిటల్కి వచ్చిండమ్మా? మీ ఎమ్మెల్యే ఫోన్ చేసిండా? ఏమంతా బిజీగా ఉన్నారండి మీరు? శంకర్ గారు, వీర్లపల్లి శంకర్ గారు ఏమంతా బిజీగా ఉన్నారు మీరు? గతంలో ఇదే నియోజకవర్గంలో అంజయ్ యాదవ్ ఆ ఫ్యామిలీ సృష్టించిన భయానకమైన వాతావరణం జనమంతా చూసే కదా మీకు అధికారం ఇచ్చింది, వేల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించింది. ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే బాధిత మహిళను ఇంతవరకు పరామర్శించలేదు. మనం మాట్లాడుతున్నాం షాద్నగర్లో జరిగిన లాకప్ ఇన్సిడెంట్ గురించి. సునీత అనే ఈ మహిళని తన కన్న కొడుకు ముందే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తన ఎదురుగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇల్లు ఉంటే ఆయన ఇంట్లో 22 తులాల బంగారం పోయిందట. మరి ఆర్ఎంపీ ఇంట్లో 22 తులాల బంగారం ఎట్లా ఉన్నది ఇవన్నీ మనం పక్కన పెడితే, సో ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇవ్వగానే షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా ఉన్న రామరెడ్డి, ఇక్కడ ఒక పేరు రఫీ అని ఒక పేరు మారుమోగుతున్నది, క్రైమ్ బ్రాంచ్ అట ఆయనది. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు పోలీసులు, మొత్తం 4 ఉన్నారా అమ్మ? రామరెడ్డి సార్ తర్వాత 4. రామరెడ్డి తర్వాత 5 మంది, మొత్తం 5గురిలో ఒక మహిళ ఉన్నది. ఓకే. రామరెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, క్రైమ్ బ్రాంచ్ నుంచి ఆయన పేరు రఫీ అన్న పేరు వినిపిస్తున్నది. మోహన్ లాల్, కరుణాకర్ అండ్ అఖిల అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ పేరు వినిపిస్తున్నది. ఈ 5గురు ఉన్నారు పోలీస్ స్టేషన్లో. రామరెడ్డి ఏమంటున్నాడో నాకేం సంబంధం లేదు, మేమేం చేయలేదు, పిలిపించినాం, బయటకు వెళ్ళగొట్టినామని చెప్తున్నారు. చలో సీసీ ఫుటేజ్ బయట పెట్టమని అడుగుతున్నాం. ఎట్లా అయితే ఆమె ఎంటర్ అయిందో అట్లా బయటికి వెళ్తే ఏ ఇబ్బంది లేదు కదా, బయట ఏదైనా జరిగిందేమో అనుకుంటాం. అండ్ పోలీసులు మరి ఇప్పుడు ఈమెకు దెబ్బలు ఎట్లా తగిలినాయి, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి. అసలు బంగారం ఎత్తుకపోయినాడు ఎవడు? అసలు అంత బంగారం నిజంగానే ఉందా, లేకపోతే మీరేమన్నా ఆయన డబ్బులు ఇస్తే కొట్టడానికి ప్రయత్నం చేసిరా? ఒకసారి దీని మీద పెద్ద ఎంక్వైరీ జరగాలి. కేవలం ట్వీట్లు చేసి తప్పించుకుంటే పని కాదు. అండ్ దాంతోపాటుగా ఎవరైతే గత 10 ఏళ్ళుగా విధ్వంసం చేసి ట్వీట్లు చేస్తున్నారో ఇవాళ వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిందే. మీ హయాంలో ఏం జరిగిందో. నేరళ్ళ ఇష్యూ ఇప్పుడు ఆయన ట్వీట్ చేస్తున్నాడు. మెదక్లో ఖాదీర్ ఖాన్ని కింద భార్య పిల్లలు అరుస్తుంటే పైన పోలీసులు చంపేసిరు. పైన మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో నేను అక్కడే ఉన్నా. మరి ఆయన ఇవాళ ట్వీట్ చేస్తున్నాడు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఇంతవరకు అతిగతి లేడు. ముఖ్యమంత్రి బయట ఉన్నాడు. ఒక మినిస్టర్ వచ్చి ఇంతవరకు స్పందించింది లేదు. 3 రోజులు అవుతుంది. వీళ్ళు చాలా క్లియర్గా ఉన్నారండి. వీళ్ళ పాలసీనే ఇది. పోలీసులను పెట్టి హింసకు గురి చేసి ప్రజల్ని తమ దారిలోకి తెచ్చుకోవాలన్నది వీళ్ళ ప్లాన్. వెరీ క్లియర్గా మీరు చూడండి. రామరెడ్డి ఇవాళ అటాచ్ చేశారు 5వ తారీఖు. ఇంకొక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు, 2 నెలల తర్వాత ఆయన ఏదో ఒక స్టేషన్కి అటాచ్ చేయకపోతే చూడండి. సో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఆమెతో ఒకసారి మనం మాట్లాడదాం. ఈ మహిళనే చాలా దారుణంగా హింసించారు పోలీసులు. 5గురు పోలీసులు కలిసి. అందులో ఒక మహిళకి సంబంధం లేదని ఆమె చెప్తున్నారు. 4 పోలీసులు, మొత్తం మగ పోలీసులు. ఎంత దారుణం అంటే ఆమెకి నిక్కరు తొడిగి కాళ్లలో మధ్యలో కట్టెలు పెట్టి ఆమెని దారుణంగా హింసించారట. అంటే వాళ్ళ ఇళ్లలో తల్లి లేదు, ఎవరు ఆ పోలీసుల ఇళ్లలో భార్య లేదు. మీ భార్యని మీరు ఒక్కసారి ఊహించుకోండి రా బాబు. మీ భార్యని మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఆ సిచ్యువేషన్, మీరు ఏదైతే ఆ మహిళను కొట్టారో అదే లాకప్లో మీ భార్యను ఊహించుకోండి. ఒకసారి మీ తల్లిని ఊహించుకోండి. అనకూడదు పాపం, కానీ నేను అనాల్సిన సిచ్యువేషన్ వస్తున్నాను. ఇంత ఘోరమా? ఏం జరిగిందమ్మా? ఏ రోజు ఇది అంతా జరిగింది? మంగళవారమా? 24 తారీఖు దొంగతనం అయితే మమ్మల్ని రమ్మన్నారు. మా ఆయనని గిట్టంగా ఎక్కేరింగ్ చేసింది సార్. చేసి 3 రోజులు తిప్పుకున్నారు. 3 రోజులు తిప్పుకొని గిట్టంగా 3 రోజులు ఒక దెబ్బ కొట్టకుండా వదిలేసారు. వదిలేసినాక సరే అయితే మన ఏంటని మేము ఇంటికి వచ్చినాం. నేను, మా ఆయన, ఇంకొక ఆయన వదిలేస్తే ఇంటికి వచ్చినాం సార్. ఇంటికి వచ్చినాక ఈ కాంప్లైంట్ ఇచ్చిన ఆయన నాగేందర మళ్ళీ వాళ్ళ అత్తగారిని పట్టించారు. వాళ్ళ పిల్లలతో సహా పట్టించినాక వాళ్ళను 2-3 దెబ్బలు కొట్టినట్టు ఎవరు నాగేందర్ బంగారం పోయిన అత్తగారిని పట్టించారు సార్.
పట్టించినాక వాళ్ళని 2-3 దెబ్బలు ఏమో కొట్టినట్టు మళ్ళీ ఈయననే ముందలకయ్యి కొట్టకుండా వాళ్ళనంట అని నాగేంద్రే తోలుకొచ్చుకున్నాడు. మళ్ళా తోలుకొచ్చుకున్నాక పలకరియనికి పోయిన సార్ ఇంటి పక్కన ఇల్లానికి అది పలకరియనికి పోయినా వాళ్ళ భార్య గిట్టంగా ఉన్నారు కదా సార్, లేడీస్ కదంటే లేడీస్ పలకరియనికి పోయినా. ఇక నన్ను ఏమనలేదు సార్, ఎందుకంటే మమ్మల్ని 3 రోజులు ఉంచుకుని తోలిచ్చిర్రు. అయితే మన ఏంట అని వాళ్ళను కొట్టిన తెల్లారే అది ఏంది మా రోడ్డు ఉంది ఇట్లా పోతుటే ఆ రోడ్డు మీద వేసిపోయారు సార్, మూతకాడ వేసిపోయారంట బంగారం డబ్బులు. నేను బట్టలు తీయనీకే పోయినా, అది ఇట్లా కబ్బరు చూసి నాగేంద్రకు నేను చెప్పనీకి పోయే వరకల్లా నాగేంద్రలో మిద్దె మీద ఉన్నారు. నేను బట్టలు తీసుకురానికి పోతే కబర్ ఇట్లా చూసింది సార్, ఏందో ఉంది ఈడంట అని. అరే ఈడేమో ఉందంట. నేను నాగేంద్రలకు చెప్పనీకి పోయే వరకల్లా నాగేంద్రంలో చెల్లెలు నాగేంద్ర వచ్చి కొడుతున్నారు. నేను నన్ను కొడుతున్నారు. ఇగో నేను ఆ కబర్ ముట్టుకోలే, మీరు ఆ కబర్ ముట్టుకోకూరు, మీరు గిట్టంగా ముట్టుకోకూరి, సార్ వాళ్ళకు ఫోన్ చేయండి, సార్ వాళ్ళ ఆ కబర్ అది ఎవరు పెట్టి పోయిండ్రో చూస్తారు, మీరు నా మీద మాత్రం దొబ్బొద్దు అని నేను చెప్పిన సార్ ఆల్రెడీ. మీరు నా మీద దొబ్బకూర్రి, సరే మరి అయితే మన సారోళ్ళకు చెప్తే సారోళ్ళే చూసుకుంటారు, మనకు సంబంధం లేదు, అది మీరు నన్ను కొట్టకూర్రి, నేను దొంగను కాను, నేను తీసుకోలే కాబట్టి నేను ఏం వెళ్ళి పడితే నేను ఎక్కడ ఉరకనా అని వాళ్ళతో పాటే ఉన్నా సార్. నేను వాళ్ళతో పాటే ఉన్నా, వాళ్ళతో పాటే ఉంటే సారోళ్ళకు ఫోన్ చేసినాక సారోళ్ళు మరి ఎట్లా జరిగిందని మొత్తం రిపేరింగ్ చేయాలన్నా వద్దా, చేయాలి కదా సార్. చేయకుండా సునీత ఎక్కువ భీమయ్య ఎక్కువ అంట అని ఎక్కించుకొని దబ్బుజనిగా ఎక్కించుకొని తోలుకొని పోలీస్ స్టేషన్ 8 అయింది సార్, రాత్రి 8 అయింది. ఇక అట్లా ఇట్లా స్టేషన్ కాడికి వచ్చినాక అడిగిరు మమ్మల్ని, అడిగితే మేము తీయలేదు కాబట్టి తీయలేదు అని చెప్పినాం సార్. మేము మా ఆయన అట్లా చెప్పింది, నేను అట్లా చెప్పిన, మా కొడుకు అట్లే చెప్పిండు. ఫస్ట్ మా ఆయనని కొట్టారు సార్, మా ఆయనని గిట్టంగా కొట్టారు. మా ఆయనని కొట్టిన తర్వాత మా ఆయన అంగిప్పి నాకేసి, అంగిప్పి సెట్ ఇప్పి నాకేసారు. మళ్ళీ ఒకటి అన్నది చీర ఇప్పిరు, లంగా ఇప్పేసారు, వాళ్ళే వాళ్ళే ఇప్పిరు. ఇప్పించి ఇక మళ్ళా నాకు ఇంతకు లాగేసారు సార్. ఇంతకు లాగేసి మా ఆయన అంగి నాకేసి ఇక కాళ్ళు కట్టేసి కట్టెలు పెట్టి ఎంటకు చేతులు కట్టేసి ఇట్లా తలకాయ పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టింది సార్. నేను అప్పటికి తీయలేదు అంటేనే ఉన్నారు, 2 గంటల వరకు ఇష్టం వచ్చినట్టు కొట్టింది సార్. వాళ్ళు కొట్టినాక నేను పడిపోయినట్టు నాకు మత్తికి లేదు. మా బాబు పడిపోయినాక నాగేంద్ర అనేట ఆయననే జెండు బాంబు తెప్పించిందంట. జెండు బాంబు తెప్పించి మా బాబుతోనే రుద్దిపించినంట. నాకు మాత్రం మత్తి లేదు సార్. జెండు బాంబు రుద్దిపించిందంట. రుద్దిపించినాక ఇక సరే కొంచెం నాకు మత్తు వచ్చింది, లేచే వరకల్లా మా బాబుని కొడుతుంది సార్. నా బట్టలు ఇప్పిరు, నా బట్టలు ఇప్పి మా బాబుకి వేసిరు. మా బాబుకి వేసి మీ అమ్మని ఎంతగానం కొట్టినాం, మీ నాయనని కొట్టినాము, నువ్వు గిట్టంగా చెప్పురా, నిజం చెప్పురా అంట. మా బాబుకి నా లాగేసిరు సార్. నా లాగేసి మా బాబుని గిట్టంగా కొట్టిరు సార్, చేతుల మీద కాళ్ళ మీద. మా బాబు కాలు ఇట్లా దగ్గర కంటే రామరెడ్డి సారు చెప్పులతో ఇట్లా దొక్కుతున్నాడు, తొక్కిండు. అడుగు బాబుని అడగండి సార్. కాళ్ళ మీద ఈ బాబును కాళ్ళ మీద కాలు పెట్టిండు సార్. కాళ్ళు గదలకుండా ఈ బాబును కాళ్ళు గదలకుండా పెట్టిండు. కానీ మేము తీయలేదు సార్. అది మాకు బంగారానికి పైసలకు ఏ సంబంధం, మాకేమన్నా ఒకవేళ 10 రూపాయలు కావలసి మీలాంటి వాళ్ళు తను కాలు మొక్కి నేను అనుకుంటా, కానీ నాకు అలాంటి దొంగతనాలు మీరు చేయమన్నా నేను చెయ్యను సార్. నాకు సంబంధం మాత్రం లేదు. 2 గంటలకే మళ్ళీ కాంప్లైంట్ ఇచ్చిన పిల్లగానికి ఆ రామరెడ్డి సారే వీళ్ళని తీసుకెళ్ళని అలా కాళ్ళని వేసి తోలింది సార్. మందను ఇంట్లో పడేసారు అంతే. ఇక అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటే నిన్ననే ఎట్లనే చేస్తే మా ఆయన హాస్పిటల్కి తీసుకుని వచ్చిండు నన్ను. అట్లాగే సార్. ఇక మళ్ళీ తెల్లారి రమ్మన్నా నన్ను, 30 తారీఖు పోయినాక సార్. మళ్ళీ తెల్లారి రామరెడ్డి సార్ రమ్మంటే సరే సార్ అంటారు. నన్ను నైట్ అంతగానం కొట్టినా గానీ మళ్ళీ తెల్లారి నేను మర్యాద ఇచ్చిన సార్. నేను మళ్ళీ తెల్లారి పోయినా, నమస్తే సార్ అని చెప్పిన. అంటే నన్ను అంటే తెల్లారి రమ్మన్నాం సార్, అందుకే వచ్చినాం, మేము తీయలే కాబట్టి అందుకు వచ్చినాం సార్ అని చెప్పిన సార్. నేను అంటే మళ్ళీ పోయినాక తెల్లారి పోయినాక చెంపల మీద 2 సార్లు కొట్టిండు సార్. రామరెడ్డి సరే చెంప మీద 2 సార్లు కొట్టి ఇలా రొమ్ము మీద 3 సార్లు దాన్ని సార్. తన్నిండు ఆయన బూటకాలతో 3 సార్లు తన్నిండు. ఇట్లా తలకాయ ఎంపి ఈడ ఈపులా 3 దెబ్బలు కొట్టిండు సార్. తెల్లారి గిట్టంగా నన్ను ఒకదాన్ని కొట్టింది సార్. నేను ఈ దెబ్బలు తినలేనయ్యా, నేను చచ్చిపోతాను నా మొహంతో చెప్పింది సార్. నేను ఈ దెబ్బలు పోకపోలేక చెప్పిన. ఇక నేను మాత్రం తీయలేదు సార్. తేడా జరిగింది, తీయని దానికి ఇంత శిక్ష అనుభవించింది. ఏమంటాడంటే నేను పిలిపించినా మాట్లాడి పంపించేసినాం అంటాడు.
ఎవరు సార్ ఎవరు ఆ రామిరెడ్డి? అంతలేదు సార్ ఆయనకి అసలు ఈ జాబ్లకి తీసేయాలి రామరెడ్డి. ఇంకో ఆడపిల్లకు ఇట్లే ఆయన నుంచి అంటే ఈ ఆడపిల్లను కొట్టినాం ఏం చేయలేదు, ఇంకో ఆడపిల్లని గిట్టం కానీ ఇంకో ఆడపిల్లని కొడితే ఏం చేస్తారంటే ఇంకో ఆడపిల్లని గిట్టం అట్లే టార్చర్ పెడతారు సార్. ఇంకెందుకు ఉంచుతారు సార్? ఎంతమంది మీ పోలీసులు? 5 మంది ఉన్నారు. 5గురిలో 4 మగవాళ్ళ? 4 మగవాళ్ళు. మొత్తం రామరెడ్డి సార్ తోని 5 మంది. ఒక లేడీస్ పోలీస్ ఉండేది కానీ ఆమె చూడలేక వెళ్ళిపోతాను సార్. నీతో మాట్లాడింది ఏమన్నా? నాతో ఏం చెప్పింది, తీసే చెప్పు సునీత అన్నది. తీస్తే చెప్పు అన్నది. తీయలే మేడం అని చెప్పిన నేను. సరే మీరు అంతగానం కొడుతురు, ఇక నేను ఆమె చూడలేకపోతున్నాను. ఆ మేడం వెళ్ళిపోయింది సార్. ముగ్గురు ఎవరమ్మా? తెలియదు సార్. వాళ్ళు ఏమనుకుంటూ కొడుతున్నారు? ఈ సార్ అట్లా చెప్తే అలా అంతే. తాగున్నారా ఏమన్నా? తాగిరు తాగలేదు నేను చూడలేదు సార్. నేను చూడలేదు సార్. వాళ్ళు తాగిరు తాగలేదు నేను మాత్రం చూడలేదు. కొట్టడం మాత్రం అంటే లాఠీలు ఉన్నాయా లేకపోతే? ఉన్నాయి సార్. అదే బ్యాట్ కి రబ్బర్ ఉంది. రబ్బర్ దాంతో. ఇప్పుడు మీ అమ్మని నీ ముందే కొడుతున్నారా? నువ్వేం అనలేదా? అంటే నన్ను కొడుతురా ఓకే. ఇప్పుడు మీ అమ్మని కొడుతున్నప్పుడు నువ్వు చూసినావా? నువ్వు ఎక్కడ ఉన్నావు? బయట ఉన్నావు. బయట కూర్చోబెట్టిరు. నిన్నెక్కడ కొట్టిరు? అరికాళ్ళకు కొట్టిరు. ఇప్పుడు ఇంకా నొప్పి ఉందా? ఎంతమంది కొట్టిరు నిన్ను? ఒకరు. ఎవరు కొట్టిరు నిన్ను? సార్ పేరు తెలియదు. కొడుతుంటే కాయట్ల మీద కంటే రామరెడ్డి సార్ వచ్చి తొక్కిండు. ఎక్కడ తొక్కిండు? ఈ తొడల మీద తొక్కిండు కదలకుండా. ఓకే. కొట్టి వద్దు సార్ అంటాడు, అట్లా వినకుండా కొట్టిండు. కొట్టి బయటకు పంపించాడు. ఏం చేస్తారమ్మా? ఏం పని చేస్తుంటారు మీరు? నేను మా ఆయన ఏదన్నా కూలినా దొరికితే వేసుకుంటాం సార్. రెగ్యులర్ గా అనిగిటానికి పని లేదు సార్ మాకు. మేము కూలినా దొరికితే వేసుకుంటాం, దొరకన్నాడు ఇంటికాడ ఉంటాం సార్. ఇప్పుడు ఆయన ఇంటి ఎదురుగానే ఉంటాడు కదా ఆర్ఎంపీ డాక్టర్, మాట్లాడుతుంటాడా మామూలుగా? మాట్లాడుతాం సార్, మాట్లాడుకుంటుంటాం. ఓకే. కానీ మాకు ఇంత టచ్ పెడతారా మాకు మాత్రం తెలియదు సార్. మాకు ఇప్పుడు ఎట్లుంది మరి? ఏం లేదు, యాక్సిడెంట్ అయిన కాళ్ళు లేసలేదు. మీకు ఇంత ముందు యాక్సిడెంట్ మీ అమ్మ అంటుంది యాక్సిడెంట్ అయింది సార్. ఎప్పుడైంది? అయ్యింది సార్, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యాయి సార్, గుర్తుకు లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ ఆపరేషన్ అయిన కాలు మీద కాలు మీద అయ్యో ఆపు వచ్చింది సార్. ఇది ఆపు వచ్చింది, కట్టి పెట్టి తీపిచ్చింది. ఈడికెళ్ళి ఇంతవరకు ఆపరేషన్ అయింది సార్. ఈ కాలుకు ఇంతవరకు ఆపరేషన్ అయింది. ఈడ ఉబ్బింది, ఈడ దొడ్డు ఉబ్బింది సార్. ఇప్పుడు స్కానింగ్ కూతే చూసిండా సార్, ఉబ్బింది ఈడ. ఈ కాళ్ళు వేస్తలేదు. ఇది తొక్కిండ్రు కదా, కట్టే పెట్టి తొక్కిరు కదా సార్. ఆ నొప్పి ఉన్న కాలుకు ఇంకో నొప్పి అయింది సార్. ఇంకా లేవనికి వస్తలేదు ఈ కాలు. ఆయన వచ్చిండా? ఎవరైతే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. ఎవరు రాలే? ఎంతమంది పోలీసులు వచ్చారు మీ దగ్గరికి? 2 ఏమన్నారు వచ్చి? ఏమనలేదు సార్. ఇంకా ఎక్కువ జీప్ అని అన్నారు. ఇప్పుడు ఏమన్నా నిన్న మొన్న హాస్పిటల్కి వచ్చినాక కనీసం మాట్లాడిరు ఏమన్నా? ఏం మాట్లాడలేదు. ఏం న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? మేము దొంగతనం చేయలేదు సార్. అన్యాయంగా మాకు మంచి పేరు రావాలి. ఆ సార్ మాత్రం అన్నకే తీసేయాలి. ఇంకా ఆడపిల్లకు జరగదు, జరగద్దని నేను కోరుకుంటున్నాను. నాలాంటి అవస్థ మాత్రం ఇంకో ఆడపిల్ల వాడు సార్. పాపం నేను వాడు మస్తు చిక్కులు అయిపోయింది. ఇంకో ఆడపిల్లకు మాత్రం జరగదు. మాకు పిల్లలు ఒక పాప ఒక బాబు, వాళ్ళకి మాత్రం ఎట్లా బయటకు వచ్చింది మరి విషయం? ఎట్లా బయటకు వచ్చింది? మీరు మళ్ళీ తెల్లారు కూడా పోలీస్ స్టేషన్ పోయారు కదా? అవును సార్, తెల్లారి పోలీస్ స్టేషన్ పోయినాము. ఇక 2 రోజులు ఇంట్లోనే ఉన్నాము. ఇక నా కాళ్ళు వేస్తలేదు, నా కాళ్ళు ఇట్లయితుంది అని నిన్న మా ఆయన చెప్తే నిన్న హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడనే జైలు తీసుకున్నారు. అప్పటి నుంచి గ్లూకోజ్ సార్. మొత్తం 4 మగవాళ్ళు ఉన్నారు. రాత్రి ఎంత అయిందమ్మా? 2 అయింది. 9 గంటల నుంచి 2 గంటల వరకు టార్చర్ కొడతానే ఉన్నారు. ఫస్ట్ మా ఆయనని కొట్టి, మా ఆయన తర్వాత నన్ను కొట్టి, నా తర్వాత మా బాబుని కొట్టి, మా పాపను కొట్టడానికి ఐటంగా ప్రయత్నం చేశాను. మా పాప భయపట్టేసాను సార్. 2 పిల్లలు మీకు? 2 పిల్లలు పాపం. సో ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎంత ఘోరమో చూడండి. ఆమెకు ఆపరేషన్ అయింది ఆల్రెడీ 4 years బ్యాక్ ఆపరేషన్ అయింది. రాడ్ ఉన్నది, ఆ తర్వాత రాడ్ తీసిరు. ఇంత ఘోరమైన సిచ్యువేషన్. మళ్ళీ ఆమె మీద మళ్ళీ అటాక్ జరిగింది. హూ ఈజ్ రామరెడ్డి? నేను అనుకోవడం ఇప్పుడు ఆయనకున్న ఆ ట్యాగ్ లైన్ తోటి
నేను అనుకున్న 2-3 నెలల్లో మళ్ళీ ఏదో స్టేషన్ ఖచ్చితంగా అప్పగిస్తారు. మిగతా 4 పోలీసులను ఎందుకు ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? వేర్ ఈజ్ రఫీ, మోహన్ లాల్, కరుణాకర్, ఇట్లా చాలా మంది పేర్లు వీళ్ళ కాదా మీరే తేల్చండి. మరి మిగతా 3 పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలేవి? ఒక్కరిని అటాచ్ చేసి, అటాచ్ చేస్తే ఏముంది? షాద్ నగర్లో ఉన్నాయన హైదరాబాద్లో ఉంటాడు ప్రశాంతంగా ఇంకా దర్జాగా. దీనివల్ల వీళ్ళకి జరిగే న్యాయం ఏంటి? ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు ఎందుకు రాలే? ఎవరు ఆన్సర్ చెప్పాలా? ఏమంత తీర్వాటం లేకుండా ఆయన ఉన్నాడు అంత బిజీగా? సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి లాకప్ డెత్ల వల్ల, ఇలాంటి లాఠీ చార్జ్ల వల్ల, లేకపోతే పోలీస్ స్టేషన్లో వేసి కొట్టడం వల్ల మీరేదో అనుకుంటున్నారు మేము పోలీసులను పెట్టి ప్రజలందరినీ మా గుప్పిట్లోకి పెట్టుకోవచ్చని. అది సాధ్యం కాదన్నది తేలిపోయింది ఆల్రెడీ. ఎంత హింస చెలరేగితే ప్రజలు అనుకుంటారు ఈ ప్రభుత్వం అతి త్వరలో కూలిపోవాలని. అది మీకు ఓకే అయితే ఇదే పని చేసుకుంటూ వెళ్ళండి. అదే పోలీస్ స్టేషన్ ప్రజలు తిరగబడితే, అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సిచ్యువేషన్ ఏంటన్నది కూడా ఒకసారి ఆలోచించండి. సో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఒకసారి ఆయనతో కూడా మనం డిస్కస్ చేద్దాం. మీరు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? అంటే ముగ్గురిని కలిసి తీసుకుపోయారా? అంటే నేను పక్కన ఆరోగ్యం బాగాలే పక్కన ఎండ కూర్చున్నా సార్ నేను సాయంత్రం పూట. ఏమో మీ భార్య ఇలా చేసిందని మా భార్య కుట్టడానికి కొడుతుంటే నేను పోయిన అడ్డం పోతే లేట్ చేసిందని అప్పుడే పోలీస్ వాళ్ళు ఫోన్ చేసారు ఊరు పక్కన. అప్పుడే అటాసి అవన్నీ అడగకుండా తీసుకెళ్లి కొడుతూనే ఉంటారు. నైట్ 9 గంటలకు కూర్చుని పెట్టారు. 9 గంటల నుంచి నన్ను ఫస్ట్ నన్ను కొట్టారు. నన్ను కొడితే నేను అదే చెప్పిన, మీరే పెట్టి మీరే పైన ఉండి చూడొచ్చు, ఆమె చేయదు అలాగా అని చెప్పేసిన. చేస్తే అదే కవర్ పట్టుకోవాలి కదా మీరు అని చెప్తే పెట్టి పొద్దుట పట్టుకుంటా అంటే మీరే పట్టుకోవచ్చు, మీరే ఎట్లా కొడతారని అవన్నీ కాదని పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయి. పోలీసులు వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా మీకు? రామరెడ్డితో పాటు ఎవరెవరు ఉన్నారు? ఇంకా రాజు సార్ అని ఉన్నాడు. రాజు ఉన్నాడు. ఆయన ఇంకా ఆయన జత ఇంకా పేర్లు తెలియదు సార్. ఆయన కూడా ఉన్నాడు. రాజు అని ఆయన ఉన్నాడా? రాజు ఆయన ఉన్నాడు. ఓకే, ఆయన పేరు. ఆయనతో పాటు ఉన్నారు. కొట్టే సిచ్యువేషన్ ఆయన ఉన్నాడు సార్. ఇక ఆయన నాకు తెలుసు, పేరు తెలుసు, అన్ని తెలుసు. ఆయన నేను గుర్తుపడతా. ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గుర్తుపడతా సార్. నేను చెప్తా, వీళ్ళు చూపిస్తే. సో మీరేమన్నా అడిగిరా ఎందుకు కొడుతున్నారు సార్? పక్కనే ఉన్నారా? కొంచెం ఉరికినా, నేను కొంచెం దూరం ఉన్నా. ఉరికినా ఎందుకు కొడుతున్నా అంటే ఇట్లా పెట్టింది అంటే పెడితే పట్టుకోవాలి కానీ ఎందుకు కొడుతున్నావు అంటే చెప్పిన. అంటే ఇక తీసుకుంటే వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఇద్దరు కలిసి కొట్టారు. అప్పుడే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే తీసుకెళ్ళి 9 గంటలకు వస్తే 9 గంటల నుంచి నన్ను కొట్టారు. ఫస్ట్ నన్ను కొడితే ఆమె చేయలేదు, మేము మాకు తెలియదు అని చెప్పేసిన. సరే అని నన్ను పక్కెట్టి డయర్ కొనుక్కొచ్చి బండి మీద వేసి కొట్టారు నన్ను. నాగేందర్ కొనుక్కొరామంటే కొనుక్కొచ్చిండు. ఎవరు? నాగేంద్ర కంప్లైంట్ ఇచ్చిన కొనుక్కొచ్చిండు. నా అయిపోయినాక మా భార్యకి వేసి, నా షర్ట్ ఆమెకి వేసి, లాగా ఆమెకి వేసి, ఆమె బయట షాప్ నుంచి కొనుక్కొచ్చారు. నాగేంద్ర కొనుక్కొచ్చిండు. కొనుక్కరాపు అంటే కొనుక్కొచ్చిండు, వేపించి కొట్టించిండు సార్. సో మీరు హాస్పిటల్కి ఎప్పుడు తీసుకొచ్చారు? మొన్న 30 తారీఖు నాడు పెద్ద సార్ తిరిగిపోయినాము. పోతే ఆ సిద్ధపూర్ దవాఖాన కూడా చూపించుకోమని నేను మాట్లాడతాను అంటే, సరే మాట్లాడి చూపించుకొని మీ అత్తారింటికి తీసుకెళ్ళు, నేను మాట్లాడతా అంటే ఇక ఆడిపోతే చనిపోయినట్టు ప్రాబ్లం అయిపోయింది సార్. నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చినాం హాస్పిటల్కి. సో ఏసీపీ అంటున్నాడట, చాలా మంది జర్నలిస్టులు చెప్తున్నారు, ఆయన ఏసీపీ ఏమంటున్నట్టు అంటే, నేను కేసు తీసేస్తా, హాస్పిటల్ బిల్ అంతా మేమే చూసుకుంటాం, వాళ్ళకి ఏం కాకుండా అంట. మీరు కూడా రండి, ఇలాగే మిమ్మల్ని కూడా చేసి ఇదే బెడ్ మీద పడుకోబెట్టి వీళ్ళే కడతారు బిల్ అంతా కూడా. సో దానికి పోలీస్ ఆఫీసర్లు కూడా సిద్ధపడాలి. సో అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి, ఒక రివ్యూ పెట్టండి లాకప్ డెత్ల మీద, ఈ పోలీసులు చేస్తున్న హింస మీద. కనీసం దీని మీద ఒక్క రివ్యూ లేదు అని అంటేనే ఇది మీ పాలసీ లాగా అర్థమవుతున్నది. అండ్ దాంతోపాటు ఎవరైతే వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారో, మరియమ్మ లాకప్ డెత్, ఖాదిర్ ఖాన్ లాకప్ డెత్, నేరెళ్ళ ఘటన, ఇవన్నీ మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మీరు కనీసం సైలెంట్గా ఉండండి. మీరు సైలెంట్గా ఉంటే మాలాంటి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, మీరు గతంలో చేయలేదా అనే ఒక అంశాన్ని పొలిటిసైజ్ చేసే అవకాశం ఉన్నది. సరే, మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సిందే, కానీ మీరు ఎంత ఎక్కువగా మాట్లాడినా దానివల్ల ఉపయోగం లేదు. మీరు దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవాలన్నా అవకాశం లేదు. సో అందుకే గవర్నమెంట్ ఇమీడియట్గా తక్షణం చర్యలు తీసుకోవాలి, వీళ్ళని ఆదుకోవాలి. ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని వాళ్ళ జాబ్ నుంచి తీసేయాలి తక్షణమే. కెమెరామెన్ అభిజిత్, రఘు, మన తొలివేలు.